నమస్కారం ఏపీ10 న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। తిరుపతి అలిపిరి పాదాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు చేపట్టిన ఎస్టీ రిజర్వేషన్ సాధనే ప్రధాన లక్ష్యంగా వడ్డెర సంఘం నాయకుడు తురక అమరనాథ్ ఆధ్వర్యంలో హలో వడ్డెర చలో మహా పాదయాత్ర కావలికి విచ్చేయడం జరిగింది। కావలలో ఈ యాత్రకి వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు చల్లా లక్ష్మీరావుతో కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజి నరేష్ వడ్డెర నాయకులు స్వాగతం పలికారు। మహాపాదయాత్ర వడ్డిపాలానికి చేరుకోగా పిఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ విచ్చేసి అమరనాథ్కు మద్దతు పలికారు। ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి స్వతంత్ర పోరాటంలో పోరాడిన జాతి వడ్డెర జాతి అని అన్నారు। ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వడ్డెర జాతికి మాత్రం న్యాయం చెయ్యడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। అమరనాథ్ ఈ యాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని వెంటనే ప్రభుత్వాలు స్పందించి వడ్డెర జాతి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు। ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి గోపి, మహిళా అధ్యక్షురాలు పల్లపు రామతులసి, తన్నీరు మల్లికార్జున, చల్లా రఘు, యనమల కొండలరావు, బెల్లంకొండ మాలి, పల్లెపు హరి, తన్నీరు గణేష్, వల్లెపు వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే। ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే। నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే। అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే। చేసినటువంటి బీసీ నాయకులకి అలాగే వడ్డెర సంఘం నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఈ యొక్క వడ్డెర కమ్యూనిటీ ఎప్పటి నుంచో ఎస్సీలో జాబితాలో చేర్చాలని చెప్పని వీరు పోరాటం చేస్తా ఉన్నారు। దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన బ్రిటిష్ హయాంలో కూడా ఈ వడ్డెర కమ్యూనిటీ అనేది ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో గట్టిగా పోరాటం చేసినటువంటి జాతి। ఈ అమర్ ఒక టీము చిత్తూరు నుంచి ఆయన ఎన్నో చిన్న వయసులో నుంచి పాప ఆయన దీనికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా। చిన్న వయసు నుంచి చాలా ఎక్కడ ఈ వడ్డెర కమ్యూనిటీకి కష్టం వచ్చినా కానీ ముందుండి నడిపిస్తూ ఉంటారు। దీనికి ముందు ధర్మరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ జాతి కోసం చాలా మంది పనిచేశారు। చాలా సంతోషం వీళ్ళందరూ। ముందుగా మీకు నమస్కారం। నా పేరు తురక అమర్నాథ్। నేను తిరుపతి అలిపిరి పాదాల నుంచి విజయవాడ పాదాలు అమ్మవారి పాదాల వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది। ఆ పాదయాత్రలో భాగంగా కావలికి రావడం జరిగింది। కావలిలో నా కుల బంధువులందరూ కూడా ఇంత ఘనంగా నన్ను ఆహ్వానించినారు, వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। మీదంతా కూడా నా జాతి 13 రాష్ట్రాలు ఎస్సీగా ఉంది, 4 రాష్ట్రాలు ఎస్టీగా ఉంది। నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష నాయకుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీని, అన్ని పార్టీ నాయకులు ఒకటే కోరుతున్నా, నా జాతికి ఎవరైతే మేలు చేస్తారో, నా జాతికి ఎవరైతే అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు కల్పిస్తారో, నా జాతి గురించి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో వడ్డెర్లు ఎస్టీ జాబితాలో చేర్చాలి। ఆ చేరిస్తే గానీ ఈ జాతి బాగుపడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి మా జాతి గురించి మాట్లాడిన నాయకుడు పార్టీ వెనకాల మేము ఖచ్చితంగా విశ్వాసంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా। అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ10